నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను టైఫాయిడ్ గురించి చెప్తాను. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూతో పాటు చాలా కామన్గా వచ్చే జ్వరం టైఫాయిడ్. అయితే ఈ టైఫాయిడ్ సిమ్టమ్స్ ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది చెప్తాను. సో టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది యూజువలీ కంటామినేటెడ్, అంటే పొల్యూట్ అయిన వాటర్ కానీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వ్యాపిస్తుంది. సో టైఫాయిడ్ రావడానికి చాలా ముఖ్య కారణాలు ఏంటి అంటే క్లెన్లీనెస్ లేకపోవడం. అంటే మన హ్యాండ్స్ అనేవి నీట్గా లేకుండా, సరిగ్గా వాష్ చేసుకోకుండా మనం తిన్నామనుకోండి, లేదు అంటే రోడ్ సైడ్ ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కట్ చేసి పెడతారు చూడండి, ఏ వాటర్తో కడుగుతారో తెలియదు, అవి తినడం వల్ల, ఇంకా బయట ఫుడ్ తినడం వల్ల. సో ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్తో పొల్యూట్ అయిన వాటర్ కానీ ఫుడ్ ద్వారా కానీ మనకు టైఫాయిడ్ అనేది వ్యాపిస్తుంది. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? స్టెప్ లాడర్ ఫీవర్, అంటే ఫస్ట్ ఫీవర్ ఇనీషియల్గా మెల్లగా స్టార్ట్ అవుతుంది, కానీ పెరుగుతూ అంటే స్టెప్స్ ఎలా ఎక్కుతారో అలా పెరుగుతూ చాలా సివియర్ ఫీవర్ రావడం, వామిటింగ్స్ ఉండడం, కడుపు నొప్పి సివియర్గా రావడం, మోషన్స్ అవ్వడం, కొంతమందికి కాన్స్టిపేషన్ కూడా ఉండొచ్చు, తర్వాత సివియర్గా హెడేక్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? దీనికి బ్లడ్ కల్చర్ చేయాలంటే చాలా మంది బయట వైడాల్ టెస్ట్ చేస్తారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, వైడాల్ టెస్ట్ పాజిటివ్ ఇస్తారు, కానీ 1:80 టైటర్ ఉన్నా కూడా పాజిటివ్ అని ఇస్తారు. దానికి అందరు భయపడిపోతారు, అయ్యి బాబోయ్ నాకు టైఫాయిడ్ వచ్చేసింది అని. కానీ ఈ టైటర్ పాజిటివ్ ఇవ్వాలంటే అట్లీస్ట్ 1:180 ఉండాలండి. సిమ్టమ్స్తో పాటు టైటర్ హైగా ఉంటేనే టైఫాయిడ్ ఉన్నట్టు లెక్క. కానీ ఇది మీరు ఓన్గా డయాగ్నోస్ చేయకండి. మీరు డాక్టర్ని కలిస్తే మీ టైటర్ బట్టి, మీ సిమ్టమ్స్ బట్టి మీకు నిజంగా టైఫాయిడ్ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తారు. సో దీనికి యాంటీబయాటిక్స్ ఇస్తారండి, కోర్స్ లాగా వాడాల్సి వస్తుంది. అండ్ అది కాకుండా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ముఖ్యంగా వర్షాకాలంలో. ఆల్రెడీ నేను ప్రికాషన్స్లో చెప్పాను, వర్షాకాలం వీడియోలో చెప్పాను. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోండి, వాటర్ ఖచ్చితంగా బాయిల్ చేసి చల్లార్చి తాగండి. సీవేజ్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలండి, వేస్ట్ డిస్పోజల్, ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీ ఇంటి చుట్టుపక్కల ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. సో టైఫాయిడ్ ఫీవర్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి మనం ట్రీట్మెంట్ తీసుకోకుంటే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ ఇంటెస్టైనల్ పర్ఫరేషన్. సో టైఫాయిడ్ కన్ఫర్మ్ అయ్యాక మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్మెంట్, అంటే డాక్టర్ ఇచ్చిన కోర్స్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా వాడుకున్నారనుకోండి, కాంప్లికేషన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. టేక్ కేర్.